ఇంకా ఇంకో ప్రత్యేక విషయానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రానున్న ఆర్థిక సంవత్సరానికి అంటే 26, 27కు రైతులకు ఓ శుభవార్త చెప్పింది. రైతులకు క్రాప్ ఇన్సూరెన్సు ఈ సంవత్సరం కూడా మేము పొడిగిస్తున్నాము. గత సంవత్సరం ఎలాగో రైతులకు చెల్లించాము. ఈ సంవత్సరం కూడా దాన్ని పొడిగిస్తున్నామని చెప్పేసి ప్రకటించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిసి ఈ రైతులకు క్రాప్ ఇన్సూరెన్సును అమలు చేస్తున్నాయి. గతంలో ఒక 40 లక్షల వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రాప్ ఇన్సూరెన్స్ను రైతులు ఉపయోగించుకున్నారు. కానీ ఈ సంవత్సరము ఎల్నినో ప్రభావము, బాగా తీవ్రమైన ఎండలు, పంటలు ఎక్కువగా వేసే పరిస్థితులు లేవు, పెట్టుబడులు విపరీతంగా పెరిగిపోయినాయి. అందుకని చెప్పేసి వరి పంట వేసే వాళ్ళ సంఖ్య చాలా తగ్గింది. ఇట్లాంటి పరిస్థితులలో ఒక 25 లక్షలకు మించి రైతులు పంటలు వేసే పరిస్థితి లేదు అని అంటున్నారు. అంతవరకు వాళ్ళ వరకు ఆ 25 లక్షల వరకు పంటల బీమా అమలయ్యే అవకాశం ఉంది.